గుడ్ మార్నింగ్. నేను మీ ఆక్యుపంక్చరిస్ట్ అండ్ యోగా మాస్టర్. సో కొంతమందికి హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంది. సో హెయిర్ ఫాల్ అయ్యి బాగా హెయిర్ రాలిపోతుంది, బేబీ హెయిర్ కూడా రాలిపోతుంది. సో హెయిర్ ఉండట్లేదు అంటే దీనికి చాలా కారణాలు ఉన్నాయి. అంటే మన హెయిర్ గ్రోత్కి, హెయిర్ రాలిపోవడానికి, మన వెంట్రుకలు ఊడడానికి చాలా కారణాలు ఉన్నాయి. అంటే న్యూట్రిషనల్ పరంగా, మనం తీసుకునే ఫుడ్ పరంగా కావచ్చు, మనకేమైనా స్ట్రెస్ కానీ, ఇంకా ఓవర్ థింకింగ్ కానీ, ఇలాంటి సమస్యలు కావచ్చు, స్లీపింగ్ ప్రాపర్గా లేకపోవచ్చు, ఇంకా ఏంటంటే సో చాలా రకాలుగా ఉన్న అట్మాస్ఫియర్ కావచ్చు, వాటర్ పడకపోవచ్చు. సో వాటర్ పడకపోవడం వల్ల కూడా మనకి హెయిర్ రాలిపోతుంటుంది. మీరు కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు చూడండి, మీరు ఉన్న ప్లేస్లో ఉంటే కొంచెం బాగా ఉంటుంది, కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు మరి హెయిర్ సో మళ్ళీ సేమ్ అంటే హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది అనమాట. సో హెయిర్ ఫాల్ అవ్వకుండా ఆగడానికి మనం ఏం చేయాలి అంటే, చాలామందికి తెలియదు, ఈ ట్రిక్ మీరు ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, హెయిర్ దువ్వుకోవడానికి, మన వెంట్రుకలు దువ్వుకోవడానికి మనం అందరం కూడా ప్లాస్టిక్ కోమ్స్ వాడతాం, ప్లాస్టిక్ దువ్వెనలే వాడతాం. ఈ ప్లాస్టిక్ దువ్వెనల్ని పక్కన పెట్టేసేయండి. వుడ్తో చేసినవి కట్టె దువ్వెనలు ఉంటాయి, కట్టె దువ్వెనలు కానీ వుడ్తో చేసిన మన వాటిని తీసుకొని హెయిర్ దువ్వండి. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ రోజు కట్టె దువ్వెన యూజ్ చేయండి. తర్వాత ఏంటంటే వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ మంచి ఆముదం తీసుకొని కొంచెం అంత కోకోనట్ ఆయిల్ అప్లై చేసేసి, మీ హెయిర్ సరిపోయినంత కోకోనట్ ఆయిల్, ఆముదం అంటే క్యాస్టర్ ఆయిల్, సో రెండింటిని ఈక్వల్గా తీసుకొని మీ స్కాల్ప్కి మంచిగా అప్లై అయ్యేలాగా పెట్టండి. స్లోగా చేస్తూ ఉంటే మీ హెయిర్ ఫాల్ ఆగిపోతుంది. సో హెయిర్ గ్రోత్ కూడా స్టార్ట్ అవుతుంది. మీరు కట్టె దువ్వెన యూజ్ చేస్తున్న